అండి మార్నింగ్ అయితే కనిపిస్తుందో బ్రౌన్ రైస్ ఉండిపోయింది అనమాట. సో అన్ని వాటిలాగానే అంటే మామూలు రైస్ లాగానే ఈ రైస్ తోటి నేను ఇప్పుడు పులిహార చేయబోతున్నాను. ఇది ఎంతమంది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామందికి బ్రౌన్ రైస్ తినాలి వెయిట్ లాస్ కోసం కానీ లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం హెల్త్ ఇష్యూస్ ఉండి ఎప్పుడైనా బ్రౌన్ రైస్ తినాలి అనుకుంటారు, కానీ రొటీన్గా ఏం తింటాము అనుకుంటారు కదా. లేదండి, నార్మల్ రైస్ లానే కాదు, పులిహోర లాగా తినొచ్చు, లేకపోతే వెజ్ రైస్లా చేసుకోవచ్చు, లేదంటే పెసరపప్పు వేసుకొని పొంగల్లా చేసుకోవచ్చు. చాలా టైప్స్ చేసుకోవచ్చు అండి మీకు తినాలి అని ఉంటే మాత్రం. ఇప్పుడు నేను నార్మల్ రైస్లోనే చేస్తారు, తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను అనమాట. సో మీకు వీడియోలో అయితే వైట్గా కనిపిస్తుందండి, కానీ ఇవి బ్రౌన్ రైసే, సింగిల్ పాలిష్డ్ అనమాట. చాలా ఫైబర్ ఉంటుందండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే డయాబెటీస్ వాళ్ళు కానీ ఇలా పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఇలా మనకి అట్లీస్ట్ మిల్లెట్స్ అవి తినలేకపోయినా వీటిలో ఇది తినొచ్చండి. బ్రౌన్ రైస్ అయితే తినడం వల్ల యూజ్ అయితే ఉంటుంది తప్పకుండా. నేను చెప్తున్నాను కదా, చాలా మంచి వెయిట్ లాస్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నట్టు. అంటే రైస్లోనే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ కాదా అని ఏం లేదండి. మిల్లెట్స్ అయితే కార్బోహైడ్రేట్స్ పర్సంటేజ్ ఉండదు, కానీ మనకి బ్రౌన్ రైస్లో ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాకపోతే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈవెన్ డయాబెటీస్ వాళ్ళు తీసుకున్నా కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఐడియా ఉందా మీకు? అవి రేట్స్ అనేవి దీనికి తక్కువగా ఉంటాయి అన్నమాట, ఎక్కువ ఉండవు. సో మనం ఇది తీసుకోవడం వల్ల ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి కార్బోహైడ్రేట్స్తో పాటు. కాబట్టి మనకి బ్రౌన్ రైస్ అనేది చాలా మంచిదండి. ఎలాగో రెసిపీ చెప్తున్నా కదా అని కొంచెం యూజెస్ చెప్పాను అంతే అనమాట. సో ఇప్పుడు పులిహోర చేద్దాం బ్రౌన్ రైస్ తోటి, ఓకేనా? చూడండి లెమన్స్ ఎంత చిన్నగా ఉన్నాయో, ఒక్క లెమన్ 5 రూపీస్ అంట. మీ దగ్గర ఎంత అనేది కామెంట్ చేయండి. చిన్నగా ఉన్నాయి, దట్టు చాలా గట్టిగా ఉన్నాయి అనమాట. 5 రూపీస్ ఒక్క లెమన్, అంతేలేండి, సమ్మర్ కదా. సో మనం చేసే చాలా తక్కువ క్వాంటిటీ అండి, అందుకోసమే నేను కనిపిస్తున్నాయి మీకు అన్నీ మామూలు తాలింపులే అండి, ఏం లేదు, పోపు దినుసులే, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అండి. అల్లం లేదు నా దగ్గర, అల్లం యాడ్ చేసుకోండి, సేమ్ నార్మల్ పులిహోర లాగానే. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందామండి, కొద్దిగా కాబట్టి క్వాంటిటీ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అంతే. సో ఆయిల్ వేడెక్కిందండి, ఇవన్నీ వేసేసుకుంటున్నాము. మళ్ళీ చెప్తున్నా అండి, తక్కువే చేస్తున్నా అని అన్నీ ఒకసారి వేస్తున్నాను, లేదంటే మనం ఒకదాని తర్వాత ఒకటి వేస్తాం కదా. కొన్ని పల్లీలు యాడ్ చేసుకుందాం. నార్మల్గా తాలింపు తీసుకొచ్చి రైస్లో వేస్తాం కదా, కానీ రైస్ అయితే ప్రజెంట్ చల్లగా ఉంది కదండి, సాల్ట్ లెమన్ అన్నీ కలవాలి కాబట్టి నేను ఈ తాలింపులోకి అయితే ఈ తాలింపు ఉంది కదండి, తాలింపులోకి రైస్ వేసేసుకుని లెమన్ సాల్ట్ అన్నీ కూడా అందులో యాడ్ చేసేసుకుందాం. మీరు అసలు డౌట్ పడక్కర్లేదండి, అంటే మనం తినగలుగుతామా అని. నార్మల్ రైస్ పులిహోరలానే ఉంటుంది, పెద్ద చేంజ్ ఏమి ఉండదు అస్సలకి అండి. సాల్ట్ కూడా సరిపోయింది, చెక్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ఈ లెమన్ని స్క్వీజ్ చేయడమే. నేనైతే కొంచెం చల్లగా అయిన తర్వాత స్క్వీజ్ చేస్తానండి. పులిహోర అయితే రెడీ అయిపోయిందండి, టేస్ట్ చూద్దాం ఇప్పుడు. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. బ్రౌన్ రైస్ వల్ల హెల్త్కి హెల్త్ వస్తుంది, టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, దానివల్ల నా వీడియోస్ మరికొంతమందికి రికమెండ్ అవుతాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.